1 అవర్ సార్. 1 అవర్లో డోర్ ఫిక్స్ ఒక 1 అవర్లో ఈ యొక్క డోర్ మీ ఒక ఇంటికి మనం ఫిక్స్ చేయొచ్చు. అంటే సాల్ట్ ఏరియా ఉంటూ ఉంటుంది. సో ఆ సాల్ట్ ఏరియా వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని అట్లా. ఇది నార్మల్ వుడ్లో అయితే చెదల ఇష్యూ ఉంటుంది, దీంట్లో ఉండే అవకాశం ఉందంటారా? ఇందులో లేదండి, ఎందుకంటే మార్కెట్లో మీకు ఈ ప్రైస్కి ఎవరు కూడా ఇవ్వలేరండి, కానీ నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీరైనా నేనైనా ఇల్లు కట్టుకోవడానికి ₹1 తగ్గడానికి చూస్తాము. సో అందుకే నేను ఈ ప్రైస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అనేది స్టార్ కంపెనీకి సంబంధించిన స్టీల్ డోర్స్ గురించి అయితే ఉండబోతుంది. ఇవి మన ఇంటికి కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్స్కి కానీ, విల్లాస్లో కానీ, బ్యాంకుల్లో కానీ ఇలా ఎక్కడైనా కూడా ఈ స్టీల్ డోర్స్ అయితే మనం పెట్టించుకోవచ్చు. జస్ట్ ఈ ఒక్క వీడియో చూసారంటే కనుక చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది స్టీల్ డోర్స్ సంబంధించి. ఇంకా వేరే వీడియో చూసే పనే లేదు. సో ఈ వీడియో పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకోండి, స్టీల్ డోర్స్ అయితే తీసుకోండి. హలో అండి, నమస్తే. నా పేరు వినయ్ కుమార్ అండి. ఈరోజు స్టీల్ డోర్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. స్టాక్ స్టీల్ డోర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో మనకు చాలా మోడల్స్ ఉన్నాయండి. సో మీలో ఎవరైనా డోర్స్ తీసుకోవాలనుకుంటే, మీ ఇంటికి కానీ, మీ అపార్ట్మెంట్కి కానీ, మీ కమర్షియల్ స్పేసెస్లో డోర్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ మోడల్ చూసుకున్నట్లయితే మనకి ఇది SRK 40 అండి. సైజ్ వచ్చి హైట్ 6 feet 9 inches, విడ్త్ వచ్చేసి 3.6 అండి. మిడిల్ ఓపెన్ లాంగ్ బార్ హ్యాండిల్స్ వస్తుంది, SSS లో వస్తుంది, అండ్ నాబ్ ఉంటుంది. ఇవి తుప్పు పడతాయి అంటారా? లేదండి, ఇవి తుప్పు పట్టే అవకాశం అయితే లేదండి, ఎందుకంటే ఇది వుడెన్ అయితే కాదు, ఇది చెక్క అయితే కాదు. సో ఇందులో ఏంటంటే మనకు రస్ట్ ప్రూఫ్ కంప్లీట్లీ ఉంటుందండి, వాటర్ రెసిస్టెంట్. సైజులు ఎట్లా ఉంటాయి అంటారు? సైజెస్ అండి, సైజ్ అనేది మనకు మల్టిపుల్ సైజ్ అండి. అంటే 3 feet నుంచి మీకు మెయిన్ డోర్ వైజ్ నుంచి లోపల ఉన్న ఇంటర్నల్ బెడ్రూమ్ డోర్ సహా మనకి సైజ్ అవైలబిలిటీ ఉందండి. ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్, బెడ్రూమ్ డోర్స్ ఇంటికి కానీ, అపార్ట్మెంట్ కానీ, అంటే మీ కమర్షియల్ స్పేసెస్ లో కానీ మనం ఈ ప్రోడక్ట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు, ఈ డోర్ యూస్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మీకు చూపించే డోర్ వచ్చేసి మోడల్ నెంబర్ SRK 40 అండి. మిడిల్ ఓపెన్ బార్ హ్యాండిల్. సో ఇది వచ్చేసి విడ్త్ మనకు 3.6 అండి. ఈ 3.6 లో మీకు మిడిల్ ఓపెన్ మన బ్రాండ్ లోనే వస్తుందండి, ఇంకా మీకు ఏ బ్రాండ్ లో అయితే రాదు. అంటే నాకు అర్థం కాలేదు, అంటే ఈ సైజ్ లో ఈ డోరే వచ్చింది అంటారు, డబుల్ డోర్ ఫస్ట్ టైం రావడం? అవునండి, ఫస్ట్ టైం అండి ఈ సైజ్ లో. మొన్నటి వరకు అయితే మనకు వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ మోడల్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ డోర్ మాత్రమే వచ్చేది. ఇప్పుడు మనకు ఈ 3.6 లో డబుల్ డోర్ వస్తుంది అనమాట. డబుల్ డోర్ అంటే 2 సమానమైన డోర్లు అనమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. ఓకే, ఇలా మనకి 2 డోర్స్ అయితే ఓపెన్ చేయాలి. ఇలా అయితే మనం 2 డోర్లు ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఇట్లా ఉంటుందండి కంప్లీట్లీ మనకి. ఒకటి వినయ్ గారు, ఇప్పుడు మనకి ఇవి డోర్స్ చూపిస్తున్నారు కదా? అవునండి. అంటే నార్మల్ వుడ్లో అయితే చెదల ఇష్యూ ఉంటుంది, దీంట్లో ఉండే అవకాశం ఉందంటారా? ఇందులో లేదండి, ఎందుకంటే వుడెన్ లో మనకు ఆ ప్రాబ్లం చెదలు అయితే పట్టే అవకాశం ఉంది. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు ఇది స్టీల్ డోర్స్, అంటే గాల్వనైజ్డ్ స్టీల్ డోర్స్ కంప్లీట్లీ అనమాట. గాల్వనైజ్డ్ అనేది మనకు చాలా వరకు తెలుసు, అందులో మీకు రస్ట్ అనేది రాదు. అవునండి, అవునవును. ఇంకొకటి ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్, అది కంప్లీట్లీ. వాటర్ పడినా మనం తుడుచుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు, అన్ని కంప్లీట్లీ క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఎవ్రీ డే కూడా నార్మల్ వుడెన్ డోర్ ఎలాగ ఉంటుందండి అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది వుడ్ డోర్, ఇది స్టీల్ డోర్ కంప్లీట్లీ. ఏంటంటే దీని ఫీచర్స్ ఏంటండి? ఇప్పుడు ఇందులో మనకు వచ్చేసి ఏంటంటే సార్, ఇది స్టీల్ డోర్స్ లో మనకు మల్టీ లాకింగ్ సిస్టమ్ అండి. అంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే లాకింగ్ సిస్టమ్ 5 డైరెక్షన్స్, అంటే మనకు టాప్ ఫ్రేమ్ నుంచి బాటమ్ ఫ్రేమ్ వరకు 5 డైరెక్షన్స్ మనకు లాకింగ్ సిస్టమ్. చూపిస్తారా? 100% అండి. మనము ఫీచర్స్ గురించి నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఓకే అండి. సో మనకి వచ్చేసి మల్టీ లాకింగ్ సిస్టమ్స్ అండి. ఓకే. సో ఒక కీ రీటర్న్ తిప్పగానే మనకి ఇక్కడ మల్టీ లాకింగ్ కంప్లీట్లీ టాప్ టు బాటమ్ 5 లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నది లాకింగ్ సిస్టమ్ మూన్ లాకింగ్ సిస్టమ్ అండి, ఆఫ్ మూన్ లాకింగ్ సిస్టమ్స్ అనమాట. మీకు ఏ ఒక్క బ్రాండ్లో కూడా మీకు లేదండి సిస్టమ్, మన బ్రాండ్లోనే మనం ఇది టెక్నాలజీ యూస్ చేసాము యాక్చువల్గా. సో మనం ఇట్లా రిటర్షన్ చేయగానే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. టాప్ టు బాటమ్ నుంచి 5 డైరెక్షన్స్లో ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ మీకు 12 ప్లస్ లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క డోర్లో ఇదే లాకింగ్ సిస్టమ్ చేస్తాం. ఇంకేమున్నాయండి మోడల్స్? ఇందులో మనకు చాలా మోడల్స్ ఉన్నాయండి, సేమ్ టెక్నాలజీ. ఇంకొకటి ఇక్కడ మనము లోపల నుంచి చైల్డ్ లాక్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మనకు చైల్డ్ లాక్ నార్మల్గా వేసుకోవచ్చు అండి. ఇది ఒక జస్ట్ లాక్ వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఈ డోర్ అనేది మనకు లాకింగ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ బయట ఎవరైనా వస్తే చూసుకోవడానికి కూడా ఇచ్చారు మీరు. ఐవ్యూర్ కూడా ఉంటుందండి, అంటే మనం లోపల నుంచి బయట ఉన్న వాళ్ళని చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది డోర్ కంప్లీట్లీ. ఓకే అండి. ఇంకేమున్నాయండి మన దగ్గర మోడల్స్ అండి? సార్ చాలా మోడల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం మోడల్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. సార్ ఇది SRK 21 మోడల్ అండి. ఓకే. ఇందులో కూడా మనకు
సింగిల్ డోర్ నుంచి డబుల్ డోర్స్ వరకు ఉందండి. 3 feet నుంచి 6 feet వరకు ఉందండి. ఇప్పుడు మనకి ఇవి కమర్షియల్ స్పేసెస్ లో అపార్ట్మెంట్స్ లో ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. అపార్ట్మెంట్స్ కానీ, ఇండిపెండెంట్ ఇండ్లు కానీ, కమర్షియల్ స్పేసెస్ కానీ కూడా మనం ఈ డోర్స్ అనేది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. సో మనకు ఎక్కడ వీలైతే అక్కడ ఈ డోర్ అనేది మనం పెట్టుకోవచ్చు. అందులో వాటర్ వాల్ లేదా అంటే మీరు ఇవి బాత్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు అంటారా? బాత్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మరి పడుతుంది కదా అక్కడ ఇబ్బంది? పర్వాలేదు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ మీకు రస్ట్ కోటెడ్ అండి. ఓకే. ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటంటే గాల్వనైజ్డ్ స్టీల్ రావడమే మనకు రస్ట్ కోటెడ్ లో వస్తుంది. సో వాటర్ పడినా కూడా మనకు రస్ట్ ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అండి ఇందులో. ఓకే. అంటే బాత్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు, పూజా గదులకి యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు. డోర్స్ వాడుకోవచ్చు అండి కంప్లీట్లీ. మనము పూజా గదికి, వాష్రూమ్స్ కి, బ్యాక్ డోర్స్ కి అండ్ స్టాక్ రూమ్స్ కి, బాల్కనీ డోర్స్ వాడుకోవచ్చు అండి. ఇది కలర్స్ ఎట్లా ఉంటాయి అంటారు? కలర్స్ వచ్చేసి ఇందులో మనకు మాక్సిమం అన్ని వుడెన్ ఫినిష్ లో ఉంటుందండి. అంటే మోడల్ ని బట్టి వుడెన్ ఫినిష్ అనేది మేము ఫినిష్ చేసాం ఇందులో. అంటే ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క వుడెన్ ఫినిష్ లో ఉంటుంది, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ లో ఉంటుంది. అండ్ వుడెన్ ఫినిష్ వచ్చేసి కంప్లీట్లీ హీట్ ట్రాన్స్ఫర్స్ అండి. కంప్లీట్లీ ఏదైతే పెయింట్ అయితే చూస్తున్నారో కంప్లీట్లీ హీట్ ట్రాన్స్ఫర్ మీద పెయింట్ చేసామండి. ఇది పేపర్ కోటెడ్ అయితే కాదు. ఇది ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా చాలా స్మూత్ ఉంటుందండి. మీరు చూడొచ్చు ఇక్కడ నేను. ఓకే, చాలా బాగుంది. అంటే లుక్ చూడడానికి వుడెన్ లాగానే ఉంటుంది, కాకపోతే వుడ్ కాదండి, స్టీల్ వస్తుంది. కంప్లీట్లీ స్టీల్ అండి కంప్లీట్లీ. ఇంకొక చిన్న డౌట్ అండి, చెదపట్టే అవకాశం ఉందంటారా ఇది? సార్ ఇందులో ఎందుకంటే మీకు ఇందులో ఇది వుడెన్ కాదండి చెదలు పట్టడానికి, కంప్లీట్లీ గాల్వనైజ్డ్ స్టీల్ కాబట్టి చెదలు పట్టే అవకాశం అయితే మీకు ఎక్కడ కూడా లేదండి ఇందులో. ఓకే ఓకే. ఇంకోటి వినాయక్ గారు, ఇప్పుడు మనకి హ్యాండిల్స్ ఇస్తున్నారు కదా, అది మన స్మార్ట్ లాక్ పెట్టుకోవచ్చు అంటారా? స్మార్ట్ లాక్ సిస్టమ్ బై డిఫాల్ట్ వచ్చేసి SS304 హ్యాండిల్ వస్తుందండి. ఇందులో మీకు ఫ్యూచర్ లో మీరు డిజిటల్ లాక్ కావాలంటే కూడా మీరు ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్మార్ట్ లాక్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఐదర్ ఈ స్టీల్ మీరు ఇదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే స్మార్ట్ లాక్ అన్నా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క డోర్లో అవకాశం ఉందండి అది. ఓకే అండి. ఇంకేమున్నాయి సార్ దీంట్లో? ఏమన్నా స్పెషల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే లాకింగ్ సిస్టమ్ దానికి చెప్పారు కదా. అవునండి. మరి దీనికి కూడా వచ్చిందంటారా? సేమ్ అంటే ప్రతి ఒక్క డోర్ మీకు బెడ్రూమ్ ఎక్స్పెక్ట్ బెడ్రూమ్ డోర్ తప్ప మిగతా డోర్లన్నీ కంప్లీట్లీ మల్టీ లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. 12 కంప్లీట్లీ 12 ప్లస్ మీకు లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఒక్క డోర్ లో సేమ్ కాన్సెప్ట్ అంటే మనకి పెద్ద డోర్ తీసుకుంటే ఒకలాగా, చిన్న డోర్ తీసుకుంటే అట్లా ఏం లేదు. కంప్లీట్లీ కూడా ఫీచర్స్ బెడ్రూమ్ డోర్ తప్ప మిగతా డోర్లు కంప్లీట్లీ వచ్చేసి మీకు కంప్లీట్లీ మల్టిపుల్ లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే మీకు టాప్ నుంచి అంటే టాప్ ఫ్రేమ్ నుంచి బాటమ్ ఫ్రేమ్ వరకు 5 డైరెక్షన్స్ లో మనకు లాకింగ్ సిస్టమ్ వెళ్తుంటుంది. ఒక కీ రొటేషన్ చేయగానే మనకు మొత్తం అన్ని కూడా ఆటోమేటిక్ గా పడిపోతాయి. ఓకే ఓకే అండి. ఇంకేమున్నాయి మోడల్స్ అండి? చాలా ఉన్నాయి సార్. నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు SRK 71 అండి ఇది. ఓకే. అండ్ ఈ మోడల్ మనకు ఇందులో కూడా సేమ్ కాన్సెప్ట్, వుడెన్ ఫినిష్ లో ఉంటుంది అండ్ మోడల్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. ఇందులో కూడా మీకు బెడ్రూమ్ డోర్ నుంచి మెయిన్ డోర్ వరకు అంటే 3 feet నుంచి 6 feet వరకు అనేది మోడల్ ఉంది. అంటే వెడల్పు పరంగా చెప్తున్నారా మీరు? అవునండి, వెడల్పు పరంగా మాత్రం చెప్తున్నాను. హైట్ అంతా ఒకటేనండి. ఇప్పుడు మీరు చూసిన మోడల్ వచ్చేసి హైట్ 6 feet 9 inches, విడ్త్ 4 feet. మదర్ అండ్ డోర్ మోడల్ ప్లస్ విత్ లాంగ్ బార్ హ్యాండిల్, SS బార్ హ్యాండిల్ ఉంటుంది. లాంగ్ లెంత్ గా బార్ వచ్చింది. లాంగ్ హ్యాండిల్ బార్ ఉంటుంది. మదర్ అండ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే ఓకే అండి. 75% మదర్ డోర్, 25% సన్ డోర్ ఉంటుంది. మీకు ఇది వీల్ అవుతే మీకు ఇది ఓపెన్ చేసుకోవచ్చు అంటే మీ రిక్వైర్మెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా రేపన్న రోజు ఏదైనా పెద్ద ఐటమ్ ఏదైనా లోపల తీసుకెళ్ళాలంటే ప్రొడక్ట్ పెద్ద తీసుకెళ్ళాలన్నప్పుడు ఈ డోర్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి మనకు. ఓకే అండి. ఓకే అండి. ఫినిషింగ్ కూడా ఒకసారి చూపిస్తారండి, ఒకసారి ఫినిషింగ్ ఎట్లా వచ్చింది చూడండి సార్. ఇది కూడా ఒక వుడెన్ ఫినిష్ అండి. ఇందులో మనకు ఇది వచ్చేసి మీకు కంప్లీట్లీ హీట్ ట్రాన్స్పరెంట్ వుడెన్ ఫినిష్ ఉంటుంది. ఇప్పుడు ఇది పోయే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? అంటే ఇంత ఫినిషింగ్ బాగా కనపడుతుంది కదా, ఇది ఏదన్నా మళ్ళీ పోయే అవకాశం అట్లా ఏమైనా ఉంటుంది అంటారా? లేదండి. ఇది ఎందుకనంటే ఇది మనకు టెక్నాలజీ ఎలా అంటే యూవీ ప్రొటెక్షన్ అండి. అంటే మీరు నార్మల్ గా సన్ ఎండ తగిలిన డోర్ కి డల్ అయిపోవడం కానీ, డోర్ కలర్ ఫేడ్ అనేది అట్లాంటి జరగదండి. 100% అందులో కంప్లీట్లీ మీకు యూవీ ప్రొటెక్షన్ ఇది కంప్లీట్లీ. ఇందులో ఉన్న టెక్నాలజీ అది. హీట్ ట్రాన్స్పరెన్స్ అంటే మనకి ఏంటంటే ఎండ తగిలిన మనకి ఈ ప్రేత ఫినిష్ లో ఉందో అదే ఫినిష్ లో ఉంటుంది అనమాట. ఓకే ఓకే ఓకే. ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఇది మనకి అన్ని వెదర్స్ కి సూట్ అవుతుంది అంటే కొన్ని ఏరియాస్ లో ఎట్లా ఉంటుంది అంటే సాల్ట్ ఏరియా ఉంటుంది. సో ఆ సాల్ట్ ఏరియా వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని అట్లా? ఇది ప్రతి ఒక్క వెదర్ కి సెట్ అవుతుందండి. ఐదర్ వింటర్ సమ్మర్ లో గానీ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఇందులో. ఏమీ రాదు. వుడెన్ ఏంటంటే మనకు చెక్క వాడినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పాన్షన్ అవ్వడం ఏంటంటే సీజన్స్ బట్టి సైజ్ అనేది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఆల్ సీజన్ డోర్ అండి. మనకి ఏ సీజన్ అయినా సరే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటది. అంటే మీరు సాల్ట్ ఏరియాలో ఉన్నా పర్లేదు, మీరు సముద్రం దగ్గర ఉన్నా పర్లేదు,
ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఎక్కడైనా కూడా use ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అండి డోర్. ఇక్కడే అక్కడ లేదు, ఇంటికి కానీ అపార్ట్మెంట్ కానీ కమర్షియల్ స్పేసెస్ లో ఎలాంటి ఏరియాలైనా యూస్ చేసుకున్న ప్రొడక్ట్. అందుకే ఇది గాల్వనైజ్డ్ స్టీల్ డోర్స్ అనమాట కంప్లీట్లీ. ఓకే ఓకే, అంటే వాటర్ వల్ల పాడవద్దు అంటున్నారు, చదల వల్ల ఏమి ఇష్యూ లేదంటున్నారు. అండ్ అట్లాగే ఇంకోటి దీంట్లో ఏదో జామ్ టెక్నాలజీ అని ఏదో వచ్చింది అని. అవునండి, మన స్టార్క్ స్టీల్ డోర్స్ లో రీసెంట్లీగా ఏ ఒక్క బ్రాండ్లో యూస్ చేయలేని టెక్నాలజీ స్టాక్ బ్రాండ్లో యూస్ చేస్తామండి. అది జామ్ టెక్నాలజీ. జామ్ అంటే ఏంటంటే జెడ్ అంటే మీకు జింక్, అల్యూమినియం అండ్ మెగ్నీషియం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇంకొద్దిగా క్వాలిటీ వైజ్ ఓకే ప్రజెంట్ క్వాలిటీ ఉంది, ఇంకొద్దిగా క్వాలిటీ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. ఏ విధంగా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అంటే మీకు ఎడ్జ్ టు ఎడ్జ్ కంప్లీట్లీ రస్ట్ కోటెడ్ కంప్లీట్లీ. ఓకే, సో మీకు ఏదైతే ఎడ్జ్ చూస్తున్నారో, డిజైనింగ్ చూస్తున్నారో, ఒక జామ్ టెక్నాలజీ అనమాట. అంటే రస్ట్ 100% రాదు ఇందులో, ఇంకా సపోర్ట్ గా ఉంటుంది, ఇంకా సపోర్టివ్ ఉంటుంది అనమాట అందులో. ఇంకొకటి ఏంటంటే ఇందులో మెగ్నీషియం యూస్ చేస్తున్నాం. ఓకే, సో మీ క్వాలిటీ షీట్ ఏదైతే ఉందో ఇంకా హెవీగా వస్తుంది అనమాట కంపేర్ టు మార్కెట్ బ్రాండ్స్ లో. ప్రజెంట్ ఉన్న చాలా బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్ లో. మనది స్టాక్ స్టీల్ డోర్స్ గురించి ఏంటంటే వీఆర్ యూజింగ్ జామ్ టెక్నాలజీ. అంటే కస్టమర్స్ కి ఇంకొద్దిగా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము. ఇంకేమన్నా సార్ డోర్స్? ఇది ఒక డోర్ ఉంది, ఏదో ఉంది సార్. ఇది వచ్చేసి మనకు 5 feet అండి, మిడిల్ ఓపెన్. ఇది లాంగ్ బార్ హ్యాండిల్ మోడల్స్. ఇది అంటే మిడిల్ ఓపెన్ అంటే మనకు 2 డోర్లు సమానంగా తెరుచుకునే డోర్స్ అనమాట. ఇది ఇందాక చూపించింది మదర్ అండ్ సన్ మోడల్. మదర్ అండ్ సన్ మోడల్ అండి ఇప్పుడు చూపించింది 4 feet. ఇది 5 feet. ఇది మనము ఇండిపెండెంట్ ఇంటికి కానీ, అపార్ట్మెంట్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, కమర్షియల్ పర్పస్ కానీ, బ్యాంకర్స్ కి కానీ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. బ్యాంకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంకర్స్ కూడా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, మల్టీ లాకింగ్ సిస్టమ్ కాబట్టి యూజ్ చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకు. ఇందులో ఏంటంటే లాంగ్ బార్ హ్యాండిల్ SS304 బార్ హ్యాండ్ లాంగ్ బార్ ఇస్తున్నామండి, విత్ నాబ్ 2 బార్ హ్యాండిల్స్ విత్ మనకి SS నాబ్ ఈజీగా తెరుచుకోవడానికి ఇలా ఉంటుంది అనమాట కంప్లీట్లీ మనకు. ఇంతకుముందు ఉన్న డోర్లో లాకింగ్ సిస్టమ్ చూపించారు. ఇప్పుడు ఈ డోర్ కూడా మీకు లాకింగ్ సిస్టమ్ చూపిస్తాను. అంటే రెండు సేమ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది చూడండి మీరు ఒకసారి. సేమ్ మనకి ఆ లాకింగ్ ఎట్లా ఉందో సేమ్ ఎట్లాగే వచ్చింది. అంటే మనకి బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఈ ఆఫ్ మూన్ లాకింగ్ సిస్టమ్ ఉంది చూసారండి. ఇది ఒక మనకు కంప్లీట్ డోర్ లో అనేది కంప్లీట్లీ ఫిక్స్ అవుతుంది. సో థెఫ్ట్ ఆప్షన్ కూడా మనకు లేదు ఇందులో. ఇక్కడ నుంచి ఈ యొక్క లాకింగ్ సిస్టమ్ ఇదొకటి, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th and 5th లాకింగ్ సిస్టమ్స్ అండి. 5 డైరెక్షన్స్ లో మనకు ఒక కీ రిటర్న్ తిప్పేస్తాం మనకు జస్ట్. ఓకే, ఒక లాక్ తిప్పితే కనుక 5 డైరెక్షన్స్ లో లాక్. 5 డైరెక్షన్స్ చూడండి. ఓకే, అవునండి. ఇంకేమున్నాయండి మోడల్స్ అండి? చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి మీకు. ఈ మోడల్ నేమ్ వచ్చేసి SRK 001 అండి. ఇది ఎంబోస్ డిజైన్ ఉంటుందండి, చూస్తుండొచ్చు. అంటే మనం ఒక వుడెన్ లో బ్రిక్ వర్క్ ఎలా చేస్తుంటామో ఆ మోడల్ మనకి ఎంబోస్ డిజైన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మీకు మదర్ అండ్ సన్ మోడల్లో గ్లాస్ డోర్ ఉంటుందండి. అంటే ఆఫ్ గ్లాస్ అంటే ఫుల్లీగా మనం తీసుకునే అవసరం లేదు. జస్ట్ అంటే ఎవరు వచ్చారు చూడడానికి, చూసుకోవడం, ఫ్రంట్ లో ఎవరు వచ్చారు, సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రోల్. ఇవన్నీ క్లోజ్ వచ్చాయి, ఇది కొంచెం గ్లాస్ ఓపెన్ డోర్ అండి మనకి. ఇది వచ్చేసి మనకు గ్రిల్ ఉంటుంది మధ్యలో. డోర్ ఇన్సైడ్ లో మనకు గ్రిల్ ప్లస్ గ్లాస్, సేఫ్టీ గ్రిల్ కూడా, సేఫ్టీ గ్రిల్ ప్లస్ ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది, మనకు బ్యాక్ కూడా గ్లాస్ ఉంటుంది అండి ఇందులో. ఇది మదర్ అండ్ సన్ డోర్. ఫినిషింగ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది. ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇది డార్క్ ఉంది అండి, చాక్లెట్ కలర్ ఎలా ఉంటుందో అది ఎంబోస్ డిజైన్ లో చాక్లెట్ కలర్ లో ఉంటుంది అనమాట. ఇది ఈ డోర్ కూడా మరి ఓపెన్ అవసరం ఉంటే మీరు వీలైతే ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే మాక్సిమం మనకి ఫిక్సింగ్ చేసుకుంటే కనుక అంత కూడా సపోర్ట్ గా ఉంటాయి మనకి వాల్స్ కి. అంటే వర్క్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు, స్టార్టింగ్ పెట్టాలని రూల్ ఏం లేదండి. కంప్లీట్లీ మన ఇంటి వర్క్ అంటే 90% వర్క్ అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్ అయ్యాక మనం ఈ డోర్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్ అయ్యాక ఫినిషింగ్ వర్క్ ఆల్మోస్ట్ వాల్ కేర్ పెట్టినా కూడా ఫిక్సింగ్ చేసుకోవచ్చు, కంప్లీట్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే మనకి నార్మల్ వుడెన్ లో కన్స్ట్రక్షన్ టైం లో పెట్టుకుంటూ ఉంటాము. అవునండి, ఇది అట్లా లేదు, ఇంకా అలా లేదండి. అంటే వుడెన్ లో వచ్చిందంటే మనం బ్రిక్ వర్క్ స్టార్ట్ చేయకముందే మనం ఫ్రేమ్ పెట్టుకుంటాం. ఈ స్టీల్ లో కాన్సెప్ట్ ఏంటంటే మనకు అంటే మీ యొక్క వర్క్ కంప్లీట్లీగా డోర్ పెట్టే అవసరం లేదండి. కంప్లీట్లీ మీ వర్క్ చేసుకున్నాక ఫ్లోరింగ్ అయ్యాక మనం ఈ డోర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ మనిషిని ఎవరైనా పంపిస్తారంట? ఇన్స్టాలేషన్ కూడా మేమే చేస్తాం సార్. మా పర్సన్ వచ్చి మీకు సైట్ విజిట్ చెక్ చేస్తారు. ఇన్స్టాలేషన్ ముందు కూడా మీ సైట్ విజిట్స్ ఉంటుంది. సో పర్ఫెక్ట్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం సైజ్ చెప్తాం అన్నమాట. మీకు ఇందులో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి, అంటే ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు సార్? నాకు ఇది వచ్చేసి నేను ఒక 5+ years ఎక్స్పీరియన్స్ ఉందండి. చాలా బ్రాండ్స్ చూసాను. స్టార్క్ కూడా పెంచుకోవడం ఏంటంటే కంపేర్ టు మార్కెట్ లో ఉన్న బ్రాండ్స్ కంటే స్టార్క్ క్వాలిటీ వైజ్, సర్వీస్ వైజ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కంపేర్ టు క్వాలిటీ బెటర్ క్వాలిటీ ఉంటుందండి. అంటే మీకు క్వాలిటీ వైజ్ ఎలా అంటే షీట్, పెయింట్,
సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఓకే క్వాలిటీ వైజ్ బాగా ఉంటుందండి. మరి ప్రైస్ ఎట్లా ఇద్దాం అనుకుంటున్నారు మరి మీరు? మామూలుగా అంటే బయట ప్రైజెస్ కూడా ఉంటాయి, మీరు ఎట్లా అంటే అండ్ యావరేజ్గా ఒక ప్రైస్ తెలియాలి కదా అంటే తీసుకునే వాళ్ళకి రఫ్గా. లేదండి, మనకు మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే 100% ప్రైస్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే నేను ఈ బ్రాండ్స్లలో చూశాను. ఎందుకంటే నేను ఈ స్టోర్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎక్కువ హంగులు చేయలేదండి. నేను ఎందుకంటే కస్టమర్స్కి బెస్ట్ ప్రైస్ ఇద్దామనే నా ఒక్క ప్రయత్నం అది. ఎందుకంటే మనము ఇల్లు కట్టుకునేది లైఫ్ లాంగ్లో ఒకే ఒక్కసారి. సో ప్రతి ఒక్కటి మనము పర్ఫెక్ట్గా ఉండాలి, ఎందుకంటే లైఫ్ టైం రావడానికి. ఎవరైనా అంతే కదండి, అదే కదా చూసుకుని తక్కువ రేటుకి రావాలని చూసుకుంటాను, మంచి క్వాలిటీ రావాలని చూసుకుంటాను. ఆ ఒక్క ఉద్దేశంతో నేను 100% ప్రైస్ అయితే గ్యారంటీ ఇస్తానండి. నా ప్రైస్ మీరు మార్కెట్లో ఉన్న స్టీల్లో ప్రైస్ కనుక్కోవచ్చు, నా బ్రాండ్ ఒక ప్రైస్ కూడా కనుక్కోవచ్చు. ఓకే ఓకే, అదొకటి ఉందండి. 100% ప్రైస్ అయితే ఛాలెంజ్ ఉందండి అది. ఓకే అండి. ఓకే అండి, ఇంకేమున్నాయండి మోడల్స్ అండి? ఇప్పుడు ఈ ఎంబోస్ డిజైన్లోనే నేను ఇంకొక సైజ్ కూడా చూపిస్తానండి, మీరు చూడండి. ఇది వచ్చేసి హైట్ సేమ్ హైట్ అండి, 6 feet 9 inches, విడ్త్ 3 feet, సింగిల్ డోర్ లో. ఓకే, సింగిల్ వచ్చింది. ఇది సింగిల్ డోర్ అండి. ఇందులో కూడా మీకు డబుల్ డోర్ కావాలంటే కూడా అవైలబిలిటీ ఉంటుందండి. మనం కస్టమర్స్ టేస్ట్ తగ్గట్టు మనం చేస్తాం. అంటే కస్టమర్ కి ఏది కావాలన్నా కూడా మీరు రెడీ చేసి ఇచ్చేస్తారు. అంటే పర్టికులర్ గా ఈ డోర్ తీసుకోవాలనే ఏం లేదండి, వాళ్ళ సైజ్ చెప్పినా కూడా మీరు రెడీగా చేయిస్తానండి. ఓకే ఓకే. ఇది మనకు వచ్చేసి 9 inch ఫ్రేమ్ ఉంటుందండి ఇందులో కూడా మనకు. ఓకే, ఇంకో చిన్న డౌట్ అండి, అన్ని వాల్స్ కి సెట్ అవుతాయి అంటారు, ఇది 9 inch అంటున్నారు, 4 inch వాల్ కి సెట్ అయ్యి ఉంటారా? ఇందులో కూడా మనకు గుడ్ క్వశ్చన్ అడిగారండి. ఇందులో కూడా వాల్ సైజెస్ అనేది ఉంటుంది, ఫ్రేమ్ సైజెస్. ఇప్పుడు మీరు చూసిన సైజ్ 3 feet 6 inches, 9 inches ఫ్రేమ్ అంటే 9 inch వాల్ కి. అవును, ఇందులో మీకు 6 inch వాల్ సైజ్ కూడా ఉంది. ఓకే ఓకే, అంటే ఎవరైనా సిమెంట్ ఇటుకలతో కట్టుకున్నా కూడా యూస్ అవుతుంది, ఏసీ బ్లాక్స్ తో గోల్ కట్టుకున్నా కూడా అటు 6 inch వాళ్ళకి ఫిట్ అవుతుంది, ఇటు 9 inch వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఫ్రేమ్ సైజ్ మీ కస్టమర్స్ ని సైజ్ ని బట్టి మనం ప్రొడక్షన్ చేస్తామండి. ఓకే ఓకే అండి. ఓకే, ఇంకేమున్నాయండి మోడల్స్ అండి? ఇది ఇప్పుడు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి SRK 99 మోడల్ అండి. ఓకే, ఇది ఎలా ఉందంటే సేమ్ ఎంబో స్టైలే, కాకపోతే మీకు ఎంత స్టీల్ టెక్స్చర్ చాలా డిఫరెంట్ ఉందండి, మీరు ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఓకే, ఫినిషింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఫోల్డింగ్ ఫ్రేమ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఫోల్డింగ్ అంటే కొద్దిగా లగ్జరీ స్టైల్, ప్రీమియం క్వాలిటీ, అంటే ఫ్రేమ్ లుక్ వైజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఫ్లాట్ ఫ్రేమ్ కంటే ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది, అంటే వుడెన్ తో మనం ఏదైనా ప్లేన్ కాకుండా ఒక స్టెప్ టైప్ వచ్చింది, స్టెప్ ఫోల్డింగ్ అండి, కంప్లీట్లీ లగ్జరీ స్టైల్ ఫ్రేమింగ్ లుక్ ఉంటుంది కంప్లీట్లీ మోడల్లో. ఇందులో కూడా మీకు బెడ్రూమ్ డోర్ నుంచి మీకు 5 feet 6 feet వరకు అనేది అవైలబిలిటీ ఉంది ఇందులో. ఓకే అండి, ఇది వచ్చేసి SRK 45 అండి. ఇది ఓకే, ఫస్ట్ వీడియోలో ఫస్ట్ లో ఒకటి SRK 40 డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ మోడల్ అండి. అది కొద్దిగా వుడెన్ ఫినిష్ లో ఉంటుంది, లైట్. ఇది ఇందులో వచ్చేసి కొద్దిగా డార్కిష్ ఉంటుంది. ఓకే, అంటే కస్టమర్ లైట్ కానీ డార్క్ కానీ తీసుకొచ్చిన అవకాశం ఉంది ఇందులో. ఓకే అండి, నాకు చిన్న డౌట్ అండి, ఇది ఫైర్ వల్ల ఏమైనా ఇబ్బంది అంటారా? అంటే వుడ్ అయితే గమ్మున కాలిపోవడం. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అన్నప్పుడు ఏంటంటే వుడెన్ డోర్ ఉంటే ఖచ్చితంగా కంప్లీట్లీ కాలిపోయే అవకాశం ఉంటుంది అందులో. అవునండి, ఇది వచ్చేసి గాల్వనైజ్డ్ స్టీల్ కాబట్టి మీకు ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే ఇది ఫైర్ రెసిస్టెంట్ అండి, కంప్లీట్ ఫైర్ ప్రూఫ్ ప్రొడక్ట్ కంప్లీట్. ఇది ఓకే, ఎంత ఫైర్ అయినా సరే ఇది మీకు ఎటువంటి ప్రాబ్లం రాదండి. డ్యామేజ్ అట్లాంటిది అయితే ఉండదు. స్క్రాచెస్ కూడా మాక్సిమం పడవు కదండి, చిన్న చిన్న గీతలు. లేదండి, స్క్రాచెస్ కూడా పడవండి. ఓకే ఓకే, అసలు ఏం లేదు కానీ కంప్లీట్, ఎందుకంటే ఇది వచ్చేసి యూవీ ప్రొటెక్షన్ వల్ల ఉంటుంది అనమాట. ఈ పెయింటింగ్ పోవడం కానీ అలాంటిది కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చిన్న డౌట్ అండి, ఇప్పుడు గడపలకి పెయింట్ కానీ లేదంటే చిన్న అమ్మాలకి పసుపు అట్లాంటిది పెట్టుకుంటుంటారు గడపలకి, అట్లా పెట్టుకోవచ్చు అంటారా దీంట్లో? అంటున్నాను, ఇల్లు అంటే సంప్రదాయం. అవునండి, అవును. గృహప్రవేశానికి కానీ చేసేటప్పుడు పసుపు కానీ ముగ్గులు కానీ కుంకుమ కానీ పెట్టుకుంటాం. ఈ డోర్లలో మీరు ముగ్గులు పెట్టుకోవచ్చు, పసుపు రాసుకోవచ్చు, కుంకుమ పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెంట్ ప్రొడక్ట్. వాటర్ వల్ల పాడవద్దు అంటున్నారు, చెదలు పట్టదు అంటున్నారు. ఏ చెదలు రాదు, వాటర్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెంట్, యూవీ ప్రొటెక్షన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాంప్ టెక్నాలజీ ప్రొడక్ట్. ఓకే ఓకే, చాలా ఫీచర్స్ ఉన్నాయండి, చాలా ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో. ఒక మోడల్ చూపిస్తారండి, అంటే మాకు తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇప్పుడు నార్మల్గా తీసుకోవాలి, ఎవరైనా కూడా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. మంచి క్వాలిటీ ఏదైనా డోర్ ఉందంటారు మన దగ్గర అండి? ఉందండి, ఎందుకు లేదండి. మనకు ఇప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ప్రాజెక్ట్ కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఒక మంచి డోర్ అండ్ ప్రైస్ కూడా చాలా లెస్ అండి. నేను ఖచ్చితంగా చూపిస్తానండి, చూడండి రండి. ఇది SRK 21 అండి, హైట్ 6 feet 9 inches, విడ్త్ 3 feet అండి. ఇది బెడ్రూమ్ డోర్ అండి. ఓకే అండి, నేను ఇచ్చే ప్రైస్ 17,500. ఓకే ఓకే అండి, మార్కెట్లో మీకు ఈ ప్రైస్కి ఎవరు కూడా ఇవ్వలేరండి, కానీ నేను మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మీరైనా నేనైనా
ఇల్లు కట్టుకోవడానికి ₹1 తగ్గడానికి చూస్తాము. సో అందుకే నేను ఈ ప్రైస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ప్రైజెస్ డిఫరెన్స్గా ఉంటుంది, మీరు ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు. నేను ఒక మంచి డోర్ అండ్ లెస్ ప్రైస్ కస్టమర్స్కి ఇద్దామనే ఉద్దేశంతో నేను ఈ ప్రైస్ చెప్తున్నానండి. 17,500. ఓకే అండి. ఈ మోడల్లో మనకి ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి మనకి. ఇదే ప్రైస్లో మీకు చాలా మోడల్స్ ఉన్నాయండి బెడ్రూమ్స్లో. ఇది ఒక్కటే మోడల్ కాదండి, అంటే నేను చెప్పిన ప్రైస్కి ఈ ఒక్క మోడలే కాదండి, వేరే మోడల్ అయినా సరే మీరు కావాలనుకుంటే మీరు మా స్టోర్కి రండి, మోడల్ చూడండి. అంటే డోర్ మోడల్ బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది అంటారు మీరు. సైజ్ పెరిగిన కొద్దికి మోడల్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. అందులో అలా మనకి ప్రైసెస్ అనేవి డోర్ సైజ్ బట్టి మోడల్ బట్టి ఉంటుంది. బేసిక్ రేంజ్ లో అయితే గనక 17.5 అంటున్నారు. అవునండి, మీరు ఇచ్చే ప్రైస్ చెప్తున్నారు. నేను ఇచ్చిన ప్రైస్ చెప్తున్నానండి అందరికి, అందుకే ప్రైస్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 17,500 ఇది. ఓకే ఈ ప్రైస్ లో మీకు 20+ మోడల్స్ ఉన్నాయండి ఇందులో. బెడ్రూమ్ సైజ్ డోర్ ఇది. ఇంకా 20+ మోడల్స్ ఉన్నాయి. 20+ మోడల్. ఇంకొకటి మరి ఇన్ని చెప్తున్నారు, వారంటీ అట్లాగే దీనికి? సార్ ఇప్పుడు మీరు ఏ డోర్ అయినా తీసుకోండి, అంటే 17,500 ఈ డోర్కి కూడా, అంటే మీరు ఈ డోర్కి అయినా సరే మీకు 5 years వారంటీ వస్తుందండి. కంప్లీట్లీ 5 years వారంటీ ఉంటుంది. కంప్లీట్ చిన్నది ఏదైనా రిపేర్ వచ్చినా కూడా మన మనుషులు వెళ్తాం కంప్లీట్లీ అండి. నా ఒక టెక్నీషియన్ వచ్చే మీ దగ్గరకు వచ్చి కంప్లీట్లీ చేస్తారు. వితిన్ 24 hours లో మీ దగ్గరకు పర్సన్ అనేది అవైలబిలిటీ ఉంటారు. ఎక్కడైనా ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడైనా సరే అండి. తక్కువ టైంలో ఈజీగా ఫిక్సింగ్ చేసి ఈజీ ఫిక్సింగ్ అండి కంప్లీట్లీ. ఎన్ని డేస్ పట్టొచ్చు నార్మల్గా ఒక డోర్ కానీ 2 డోర్ డేస్ కూడా పట్టమంటారా? అండ్ ఇన్స్టాలేషన్ అంటున్నారా? అవునండి సార్ 1 hour సార్. 1 hourలో డోర్ ఫిక్స్. ఒక 1 hourలో ఈ యొక్క డోర్ మీ ఒక ఇంటికి మనం ఫిక్స్ చేయొచ్చు. 1 గంటలో మొత్తం ఫిక్స్ చేయాలి, కంప్లీట్లీ ఫిక్స్ అవుతుందండి 1 hourలో. ఈజీ ఇన్స్టాలేషన్స్ కంప్లీట్లీ. ఆ వుడెన్ డోర్లు అని అంటే మనకి ఏంటంటే సైజ్ పట్టాలి, కొయ్యాలి, చేయాలి అని ఉంటుంది. ఇందులో ఏం లేదండి ప్రాసెస్. డోర్ సైజ్ చెప్పేసాము, అది కస్టమర్స్కి సైట్ విజిట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా ముందు చెప్తాము, జస్ట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ చేసేస్తాము, వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇన్స్టాలేషన్ తర్వాత కూడా కస్టమర్స్కి వీడియో కాల్స్లో కానీ వాళ్ళకి ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కానీ మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే వినయ్ గారు, అన్ని కోసం ప్రతి దానికోసం క్లియర్గా మెన్షన్ చేసి మొత్తాన్ని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మనకి సర్వీస్ ఎక్కడెక్కడ ఉందంటారు? సార్ ఏపీలో, ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడనండి, అంటే కస్టమర్ ఏపీలో ఎక్కడున్నా పర్లేదు, అంటే వైజాగ్ ఉన్న పర్లేదు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఖమ్మము, వరంగల్, ఎక్కడికైనా కూడా మీరు డోర్ సప్లై చేస్తారు. ఎక్కడ ఏపీ అండ్ తెలంగాణ సేల్స్ అండ్ సర్వీస్ అవైలబిలిటీ ఎక్కడ ఉంది. కస్టమర్కి ఇక్కడికే రావాలని ఏం లేదండి. స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ మీరు కాంటాక్ట్ అవుతే మేము ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఓకే అండి. విజిట్ అవుతే ఇంకా బెటర్గా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మీరు స్టోర్ విజిట్ అవుతే ఫిజికల్గా లైవ్గా డోర్ అనేది క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు మా ఒక స్టాఫ్ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు కనుక్కోవచ్చు అనమాట. అంటే ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రైజింగ్ ఎలా ఉంది, సైజెస్ ఎలాంటిది అని కంప్లీట్ మీకు స్టీల్ డోర్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కంప్లీట్లీ మీరు అనేది చేసుకోవచ్చు. వన్స్ విజిట్ అవుతే వాళ్ళు ఇంకా 2-3 షాపులు తిరిగితే వాళ్ళకి తేడా తెలుస్తుంది. 100% అండి. మా దగ్గరే అంటే మా ఒక్క బ్రాండ్దే కొనుక్కోమని చెప్పట్లేదు, మీరు నా బ్రాండ్ తో పాటు ఇంకొక బ్రాండ్స్ కూడా మీరు బయట మార్కెట్ లో కనుక్కోండి ఒకసారి. అంటే క్వాలిటీ వైజ్ ఏంటి, నా ఒక క్వాలిటీ బయట మార్కెట్ లో క్వాలిటీ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రైస్ ఛాలెంజ్ అండి. నా ఒక ప్రొడక్ట్ ప్రైస్ బయట ఉన్న ఒక స్టీల్ ప్రొడక్ట్ ప్రైస్ అనేది మీరు కంపెనీ అని కస్టమర్ చేసుకోవచ్చు. నా దగ్గరే కొనవాలని నేనేం చెప్పట్లేదు అనమాట కస్టమర్స్ కి. అదేలేండి. ఓకే అండి. అయితే ఇప్పుడు ఇందాక కూడా ఏదో అన్నారు, యూపీవీసీ సంథింగ్ ఏదో లాంచ్ చేశాను ఏదో అంటున్నారు కదా? అవునండి. ఇది ప్రజెంట్ అయితే ఓన్లీ తెలంగాణలో హైదరాబాద్ రీజన్ కి మాత్రమే ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. తెలంగాణ వరకు మాత్రమే, హైదరాబాద్ వరకే. అప్కమింగ్ లో ఏపీకి కూడా వస్తుందండి మ్యానుఫ్యాక్చర్. ఏంటండి అవి? యూపీవీసీ విండోస్, అవి యూపీవీసీ విండోస్, స్లైడింగ్ విండోస్ కంప్లీట్లీ. అంటే మన హౌస్ పర్పస్ కానీ కమర్షియల్ పర్పస్ కానీ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. స్టీల్ డోర్స్ అయితే కంప్లీట్ ఏపీ తెలంగాణ ఉంది. స్టీల్ డోర్స్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మీకు ఏపీలో తెలంగాణలో ఎక్కడైనా సరే సార్ మేము ప్రొవైడ్ చేస్తాం. స్టీల్ డోర్స్ సేల్స్, సర్వీస్, సైట్ విజిట్స్ కంప్లీట్లీ ఉంటుందండి. యూపీవీసీ విండోస్ మాత్రం ఓన్లీ పర్ హైదరాబాద్ రీజన్ అండి. పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 325 రూపాయలు అండి, 325 రూపీస్. ప్రజెంట్ మార్కెట్ కాంపిటీషన్ ప్రైస్ నేను ఇచ్చేస్తున్నానండి కస్టమర్. 400-350 ప్లస్ ఉంది. అవునండి. ఎందుకంటే ఈ ప్రైస్ వల్ల ఏంటంటే బిల్డర్స్ కి, డెవలపర్స్ కి అండ్ చాలా మంది ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ అనమాట, వాళ్ళ ప్రైస్ మ్యాచ్ ఇవ్వడానికి. సో అంటే దీంతో పాటు మీరు ఎదగాలి, దాంతో పాటు నేను ఎదగాలి. సో అందుకనే నేను ప్రైస్ అనేది చాలా నేను మార్కెట్లో సర్వే చేసి నేను ఇంకోటి ప్రైస్ తక్కువ ఉందని క్వాలిటీలో కాంప్రమైజ్ ఏం లేదండి. 100% క్వాలిటీ అష్యూర్డ్ అండి. మీకు 80 సిరీస్ 90 సిరీస్లో కంప్లీట్లీ అండ్ బెస్ట్ ప్రైస్ అనేది మనం మ్యాచ్ చేసి ఇవ్వగలుగుతామండి దానిలో. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.